వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఏ పని స్టార్ట్ చేసే ముందేనా, అంతెందుకు ఏ దేవుడిని కొలిచే ముందేనా వినాయకుడు మనం ఒక్కసారి తలుచుకుంటాం కదా. అది ఎందుకు తెలుసా మీకు? నేను మొదలుపెట్టే ఈ కార్యంలో అది ఏ కార్యమైనా అవనివ్వండి, నాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు వినాయక అని మన దేవుడిని అడుగుతున్నాం. మనం అంత పవర్ ఉంది గణనాథుడికి. ఇవాళ ఆయన గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయన అంతమంది కొలుస్తారు కదా భారతదేశం అంతా, ఎటువంటి భేదాలు లేకుండా మాట్లాడదాం. పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, పార్వతమ్మ గురించి, ఆవిడ క్రియేట్ చేసిన వినాయకుడి గురించి, ఆయన తల గురించి. మనం గణేష్ పూజ చేసినప్పుడు ఏదైతే మన ఇతిహాసంలో ఒక కథను మనం చదువుతామో ఆ కథను మీకు చెప్తాను. కానీ ఈ వీడియోలో దానికన్నా ఇంపార్టెంట్ గా ఈ 10 రోజులు మన చుట్టూ మనకి తెలియకుండా జరిగే ఒక అద్భుతం గురించి మనం మాట్లాడదాం. ఆ నంబర్స్, ఆ షియర్ సైజ్ మీరు చూస్తే మీరు కంగు తింటారు. నేను చిన్నప్పుడు 2-3 సంవత్సరాలు హైదరాబాద్ లో పెరిగాను. నేను 5th, 6th, 7th, 8th ఆ టైంలో. 9th, 10th బెజవాడ. బట్ దానికన్నా ముందు ఈ హైదరాబాద్ లో ఖైరతాబాద్ లో ఒక వినాయకుడిని పెడతారు. అది చూడడానికి వెళ్లే వాళ్ళం. అప్పుడే ఒక 40-45 అడుగులు ఉండేది. ఇవాళ అది 60 అడుగులని విన్నా నేను. 60 feet. అంతెందుకు వీధికి వచ్చి పూజిస్తారు. అందరు మనసులో ఒకటే, దేవుడా నేను ఏదైతే చేయబోతున్నానో దానికి ఎటువంటి అడ్డంకులు కలిగించొద్దు, నా మిషన్ సక్సెస్ఫుల్ అయ్యేలా చూడు స్వామి అని. విఘ్నేశ్వరుడు అంతటి దయాశాలి, అంతటి కారుణ్యమూర్తి లోకంలో ఎక్కడ ఉంటారు? ఆయన పేరే గణపతి కదా. గణాలంటే ఏంటి? అబ్స్టకల్స్. అంటే ఇది ఇవ్వాలంటే మనకు కల్చరల్ ఫినామినా. గానీ ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినా కూడా గణేష్ పండుగ అంటే ప్రైవేట్ గా ఇళ్లలో చేసుకునే ఒక ప్రక్రియ, ఒక పూజ లాంటిది. కానీ అప్పట్లో బాలగంగాధర్ తిలక్ గారు దేశాన్ని ఒక దగ్గర తెచ్చి ఒక వారధిలా చూశారు దాన్ని. ఇన్ఫాక్ట్ అప్పటికో 200-300 సంవత్సరాల క్రితం 1650s ఆ టైంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండే టైంలో ఆయన పూణేలో ఒక కల్చరల్ ఫినామినా చేశారు దీన్ని. ఇది మన అస్తిత్వం, ఇది మనం, ఇదే మనం అని చెప్పి అందరూ కలిసి వచ్చి చేసుకుని ఒక పండగలా దాన్ని మార్చారు. వాటి గురించి మనం క్లియర్ గా మాట్లాడదాం. బట్ ఇవాళ రోజున మన అందరం మన ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఒక పుస్తకాన్ని చదివి దేవుడికి ఉండ్రాలు అవి ఇచ్చి, అన్నట్టు మీరు ఉండ్రాలు తిన్నారా? మీరు ఎంత టేస్టీగా ఉంటే కరెక్ట్ గా చేస్తే అయ్యో ఒక 10-20 తినేయచ్చు. అంటే అట్లీస్ట్ చిన్నప్పుడు తినేవాడిని, ఇప్పుడు అన్ని తినలేను కానీ ఒక 4-5 తినగలుగుతాం. బట్ స్టిల్ తిరుపతి లడ్లని, ఉండ్రాలని, అన్నవరం ప్రసాదాన్ని కొట్టే ప్రసాదం నన్ను అడిగితే చాలా కష్టం. ఎనీవేస్ డైగ్రెస్ అవ్వకుండా ఇవాళ కూడా మీరు సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం చూస్తే మీకు ఎక్కడ పడితే అక్కడ గణనాథుడు ఐడల్స్ కనబడుతుంటాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా పిలుస్తుంటారు. థాయిలాండ్ లో ఫ్రా ఫికెనెట్ అని, అగైన్ సరిగ్గా పలుకుతున్నానే తెలియదు, అలా భాష నాకు అంత సరిగ్గా రాదు. కంబోడియాలో యాంకోర్ వాట్ అని, కెమ్మర్ కింగ్స్ నుంచి వస్తుంది. చైనాలో షావో లూ అని, జపాన్ లో కాంగితేన్ అని. ఇన్ఫాక్ట్ ఈ వేరియేషన్ లో గణేశుడి చేతిలో ఉండ్రాలు ఉండవు, రాడిష్ ఉంటుంది. ఇవాళ కూడా మీరు జపాన్ వెళ్తే మీరు చూడొచ్చు. అండ్ దీని సిగ్నిఫికెన్స్ కూడా మన 5th century CE లో ఒక సైంటిస్ట్ కి సంబంధించి ఉంది. అది వాటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అరౌండ్ గణేష, మన గణేశుడు, మన వినాయకుడు, మన బొజ్జ గణపతి గురించి మనం మాట్లాడదాం. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నా వంతు ప్రయత్నం నేను చేద్దాం అనుకుంటున్నానంటే ఇవాళ చాలా లైట్ హార్టెడ్ గా పెడతా. చాలా చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ వీడియోస్. ముందుగా మనం కథతో మొదలు పెట్టేద్దాం. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ తో పాటు రోజు కూడా నా నుంచి మీకు ఒకటి వస్తుంది. మీలో చాలా మంది చూస్తున్నారు, మీకు తెలుసు. ఎవ్రీ సింగిల్ డే, అది హాలిడేస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, 10-15 నిమిషాల టాపిక్ ని మన లైఫ్ కి వాల్యూ యాడ్ చేసేది మీ ముందు పెట్టేస్తాం. ఇలాగే కంటిన్యూస్ గా మీరు చూద్దాం అనుకుంటే మీరు ఏం చేయాలి? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. చిన్నపిల్లలు అడుగుతున్నానని, ఇవాళ గణేష్ చతుర్థి అంటే అందరికీ తెలుసు కదా. ఇవాళ మన వినాయకుడు పుట్టినరోజు. నెక్స్ట్ 10 రోజుల పాటు మనందరం కలిసి ఆయన ఆరాధించాలి. ఆయన అసలు ఎలా పుట్టారు అనే డౌట్ మీకు ఉంటుంది కదా. నాకు తెలిసిన భాషలో నేను చెప్తా. ఒక పామరుడు భాష అనుకోండి. పార్వతమ్మ గురించి మనందరికీ తెలుసు కదా. శివుడు భార్య ఆవిడ శక్తి అని కూడా పిలుస్తారు. శివుడు కాన్షియస్నెస్ అయితే ఇవిడ కైనెటిక్ పవర్. వీళ్ళిద్దరిని కలిపి శివశక్తి అంటాం మనం. మన యూనివర్స్ లో మనం ఏం చూసినా, దేన్ని పట్టుకున్నా, దేన్ని ఫీల్ అయినా ఈ శివశక్తిలో భాగమే. ఒకటి కాన్షియస్నెస్, ఇంకోటి దాంట్లో ఉండే మూవ్మెంట్, దాంట్లో ఉండే ప్రాణం. అలాంటి పార్వతి గారు ఒకరోజు స్నానం చేసుకోవడానికి వెళ్తూ లోపలికి ఎవరికి రానివ్వకూడదని ఆదేశాలు ఇచ్చి నందిని బయట కూర్చోబెట్టింది. నంది అంటే తెలుసు కదా, ఇదిగో నంది. ఈ నంది బయట కాపలా కాస్తున్నాడు. పరమశివుడు లోపల రావడానికి ప్రయత్నించారు. ఆయన నాకు తెలియక అడుగుతాను మిమ్మల్ని, మీరు ఒక మాట చెప్పండి. నంది ఏ రోజైనా శివుడికి అడ్డంగా నిలబడుతుందా? నంది. సో శివుడు లోపలికి వచ్చేటప్పుడు నంది ఎట్లా అడ్డంగా నిలబడుతుంది? వదిలేసింది హ్యాపీగా లోపలికి. ఆయన కూడా రిలాక్స్ గా లోపలికి వచ్చేసారు. ఈ విషయం పార్వతమ్మకి నచ్చలా. ఎట్టి పరిస్థితుల్లో మన ఎటువంటి వ్యక్తిని గానీ, శక్తిని గానీ, గణాన్ని గానీ అక్కడ పెట్టినా శివుడి పవర్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి శివుడి పట్ల పార్షియల్ గా ఉంటారు. మనమే ఒకటి క్రియేట్ చేయాలి అని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి, ఆవిడ స్నానం చేసేటప్పుడు ఆ సున్నిపిండి ఉంటుంది కదా, సున్నిపిండో శనగపిండి ఎగ్జాక్ట్ గా ఏమంటారు నాకు తెలియదు, ఒక బొమ్మను తయారు చేశారు ఆవిడ. అండ్ ఆవిడే శక్తి కాబట్టి ఆవిడ శక్తిని ప్రసాదించి ప్రాణాన్ని ఆ బొమ్మ లోపల పెట్టి ఒక బాలుని రెడీ చేశారు ఆవిడ. రెడీ చేసి, నువ్వు బయట ఉన్నానా, ఎవరిని లోపల రాకుండా చూడు. అబ్బాయి తల్లి మాటలకి శిరసావహించి, తల్లి తప్పితే ఆయనకి ఎవరు తెలియదు, బయట కాపలాకు నిలబడ్డాడు మన వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు అనగానే మన ఏనుగు తల అనుకోకండి, అప్పటికి ఇంకా ఆయనకి అది రాలేదు. రెగ్యులర్ హ్యూమన్ హెడ్ ఉండేది. చాలా అందమైన అబ్బాయి. యాజ్ యూజువల్ గా మళ్ళీ పరమశివుడు వస్తున్నారు. బయట కాపలాగా ఉండే ఒక చిన్న బాలుడిని చూసి, ఈ అబ్బాయి ఎవరైనా తెలియదు కదా, స్ట్రేంజర్. ఈ అబ్బాయి సడన్ గా ఆయన ఆపి, మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని అడగగానే, నా ఇంటికి నేను లోపల రావడానికి ఎవరు ఈ అబ్బాయి నన్ను ఆపుతున్నాడు అని ఆల్రెడీ చెప్పడానికి, నచ్చ చెప్పడానికి చూశారు ఆయన. బాబు ఇది నా ఇల్లే నాన్న, కొంచెం లోపలికి వదులు నన్ను అంటే ససే మీరా అన్నాడు ఆయన. అంటే మన విఘ్నేశ్వరుడు ససే మీరా అన్నాడు ఆయన. శివుడు ఎంత పవర్ఫుల్ మన అందరికీ తెలుసు కదా. నేను ఈ బాలుడితో ఫైట్ చేసేయడం అంత మంచిది కాదు అని చెప్పి దాని చుట్టూ ఉండే ఈ ఫోర్స్ ఉంటుంది కదా, సోల్జర్స్ అనుకోండి, గణాస్ అంటారు, ఈ నంది లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ పంపించి అబ్బాయిని భయపెట్టండి, అబ్బాయిని ఓడించండి అని చెప్పి వీళ్ళందరినీ పంపిస్తే అబ్బాయి వీళ్ళందరినీ చూసి నవ్వాడు. మీరందరూ ఒక్కొక్కరు ఈ సైజులో ఉన్నారు మీరు,
నేనేమో చిన్న పిల్లోడిని, నన్ను మీరు భయపెట్టడానికి వస్తారా అని చెప్పాడు. ఒక యుద్ధం జరిగింది అక్కడ, ఒకరినొకరు కొట్టుకొని. అండ్ ఈ బాబుకి పవర్ ఇచ్చింది ఎవరు, మీరే చెప్పండి ఒకసారి. పార్వతీ మాత. ప్రపంచంలో ఉండే శక్తే ఆవిడిచ్చిన బలమే ప్రపంచంకి ఉంది. మరి అలాంటి ఆవిడ చేతులతో సృష్టించిన బాలుడు వీళ్ళతో పోట్లాడాడే చెప్పండి. అందరినీ కొట్టేసి చిత్తు చేసాడు ఆయన. వీళ్ళందరూ వెళ్ళి శివుడి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేశారు. శివుడికి ఇక్కడ ఇంకా కోపం పెరిగి, అయినప్పటికీ నేను వెళ్ళను, దేవుళ్ళని పంపిస్తానని చెప్పి రకరకాల దేవుళ్ళని పంపించాడు. అందులో మన మహావిష్ణువు కూడా ఉన్నాడు ఆయన. ఇప్పుడు బయట ఇంత గొడవ జరుగుతుందని పసిగట్టిన పార్వతీదేవి ఆవిడ ఖచ్చితంగా అనుకుని ఉంటుంది, నా మీదక మీరు దండయాత్రకు వస్తున్నా, నేను సృష్టించిన నా బాబు మీదక అని చెప్పి ఇద్దరు దాని ఏమంటారు స్టార్ పవర్స్ ని పంపించారు ఆవిడ. ఒకళ్ళు చండిక, ఇంకొకరు కాళీ. వీళ్ళెవరో కాదు, పార్వతమ్మ మేనిఫెస్టేషన్స్. ఇందులో ఇక్కడ చండికాదేవి ఏవేవైతే వెపన్స్ ఈ బాలుడి మీదకి వస్తున్నాయో, అంతమంది దేవుళ్ళు ఒక బాలుడి మీద దాడి చేస్తున్నారు కదా, ఆ వెపన్స్ అన్నిటిని ఆవిడ అబ్జార్బ్ చేసుకుంటే ఒక లైట్నింగ్ కైండ్ ఆఫ్ శక్తిని మా కాళీ వాళ్ళ మీద వదిలింది. ఒకనొక స్టేజ్ లో వీళ్ళిద్దరు కూడా బాలుడి లోపలికి వెళ్ళిపోయి బాలుడిని ఇంకా స్ట్రాంగ్ చేసేసి దేవుళ్ళు కూడా కొట్టలేనంత స్థాయికి ఆయన తీసుకెళ్తే అప్పుడు శివుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంకా ఆయన దిగితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. ఆయన పవర్ అంటే సెపరేట్ గా ఇక్కడ కూర్చొని స్పెసిఫిక్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. హీఈస్ ద డిస్ట్రాయర్. అలాంటి వ్యక్తి బ్యాటిల్ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత ఆ వ్యక్తి మీద కూడా ఈ బాలుడు, ఆయనకి ఏం తెలుసు పాపం, అప్పుడే పుట్టాడు ఆయన. శివుడు తల మీదకి ఏదో వేయబోయాడు ఆయన. ఇది చూసి ఆగ్రహించిన శివుడు త్రిశూలాన్ని వాడి తల తీసాడు ఆ బాలుడిది. తల లేకుండా కింద పడిపోయిన బాలుడిని చూసి పార్వతమ్మ ఆగ్రహంతో రగిలిపోయింది. మీరు ఇది ఎలా చేస్తారు, ఇది ఎంత ధైర్యం ఉంటే మీరు ఇది చేస్తారు, నా బిడ్డని బ్రతికించండి, మళ్ళీ ప్రాణం పోసి తీసుకురండి అంటే, ఈ చుట్టూ గణాలు ఉంటారు కదా, గణాస్ ఆఫ్ శివ, మీరు వెళ్ళి ఒక యానిమల్ హెడ్ ని తీసుకురండి అని వాళ్ళని పంపిస్తే, అగైన్ ఇక్కడ 3-4 వేరియేషన్స్ ఉన్నాయి. స్కంద పురాణంలో ఎలా ఉంటది, ఈ మధ్య చదవడానికి కొంచెం ట్రై చేస్తున్నాను నేను, టైం దొరికినప్పుడల్లా. గజాసురుడని ఒక రాక్షసుడు ఆయన, ఆ గజాసురుడు నోడించి ఆయన తల తీసుకొచ్చారని చెప్పి స్కంద పురాణంలో ఉంటే, శివ పురాణంలో నార్త్ సైడ్ ఏ ఎలిఫెంట్ అయితే పడుకుందో, నార్త్ సైడ్ తల పెట్టుకుని ఏ యానిమల్ అయితే పడుకుందో ఆ యానిమల్ తల తీసుకురండి అని ఉంటుంది. జనరల్ గా నార్త్ సైడ్ పడుకోవద్దు అంటారు. సో ఫస్ట్ వాళ్ళకి దొరికిన యానిమల్ ఇస్ ఎలిఫెంట్ తల తీసుకొచ్చారు. అలాగే బ్రహ్మ పురాణం ఇంకోటి ఉంటుంది, అందులోంచి ఐరావతుడు తల తీసుకొచ్చాడు. ఇలా రకరకాల వేరియేషన్స్ లో రకరకాల థియరీస్ ఉన్నాయి. బట్ అల్టిమేట్లీ ఒక ఏనుగు తల తీసుకొచ్చి ఆ బాలుడి తల మీద పెట్టి, మొత్తానికి వాళ్ళు ఏ వినాయకుడిని అయితే మనం పూజిస్తున్నామో ఆ రూపంలో ఆ బాలుని తెచ్చాడు పరమశివుడు. ఒక పామరుడి భాషలో చెప్పాను అనుకోండి కథ మొత్తాన్ని, నాకు తెలిసిన వరకు. నేను కూడా అంత పండితుడు నేను కాదు కదా, నేను కూడా నేర్చుకుంటున్నా మీతోనే. బట్ చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు, నా వంతు కృషి నేను చేయాలి, ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి కొంచెం ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా చెప్పాను నేను. అలా పుట్టిన వినాయకుడికి శివుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు ఆయన. ప్రపంచంలో గానీ, ముల్లోకాల్లో గానీ, 14 లోకాల్లో గానీ ఎవరైనా ఏదైనా ఒక కొత్త పని తలపెట్టాలనుకుంటే నీ నామస్మరణ చేసుకొని స్టార్ట్ చేయాల్సిందే అని. అందుకే ఇవాళ చూడండి, మనం కొత్త కార్ కొన్నప్పటి నుంచి కొత్త బిల్డింగ్ వరకు ఎటువంటి కొత్త పని మనం తలపెట్టినా కూడా, అంతెందుకు ఎటువంటి విఘ్నాలు లేకుండా స్టడీస్ బాగా జరగాలని చెప్పి టెక్స్ట్ బుక్స్ అవి పెట్టేవాళ్ళం చిన్నప్పుడు, నాకు గుర్తుంది బాగా. ఇప్పుడు మీరు పెట్టే ఉంటారు టెక్స్ట్ బుక్స్, అవునా? మీకు కొంచెం వీక్గా ఉండే సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ పైన అది పెట్టి కొంచెం అలాంటివన్నీ చేస్తాం మనం, మ్యాథ్స్, సైన్స్, సోషల్ లాగా. ఎనీవేస్, విఘ్నేశ్వరుని తలుచుకోకుండా, వక్రతుండ మహాకాయ అనకుండా, గణపతి బప్ప మోరియా అనకుండా మనం ఏ పని మొదలు పెట్టాం కదా, దాని అంతరార్థం అదే. ఇన్ఫాక్ట్ పార్వతమ్మ వెళ్ళి శివుడిని అడిగారు కూడా ఆవిడ, ఈ బాలుడు కంప్లీట్ గా నా మేనిఫెస్టేషనే కదా, ఓన్లీ శక్తి ఆస్పెక్ట్ ఉంది ఇందులో, మీ కాన్షియస్నెస్ తో దీవించండి, మన ఇద్దరిలో ఉండే బలం ఒక్క బాలుడిలో ఉండాలి అని చెప్తే ఆయన దీవించాడు. అండ్ మనందరం అడార్ చేసి, మనందరం ఎంతో ప్రేమతో పూజిస్తాం మనం వినాయక స్వామిని. ఎందుకు? హీస్ ద మోస్ట్ యాక్సెసిబుల్. చాలా క్యూట్ గా ఉంటాడు దేవుడు. మనలాగే ఫుడ్ అంటే ఇష్టం, మనలాగే అల్లరి చేస్తాడు, మనలాగే కొంచెం బొజ్జు ఉంటది, మనలాగే కోపం వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనలా ఉండే పైవాడు విఘ్నేశ్వరుడు. వేరే స్కంద భగవాన్ మీరు చూస్తే ఆయన కంప్లీట్ గా శివుడి నుంచి వచ్చిన రూపం. ఆయన వారియర్ ఆఫ్ గాడ్స్ అంటారు, ఆయన శరవణన్ అని పిలుస్తారు, మురుగన్ అని పిలుస్తారు. తమిళనాడులో అయితే అసలు ఆయనే ప్రైమరీ గాడ్ లా పూజిస్తారు. ఆయన వేలు ఏదైతే ఉందో అది పార్వతమ్మ ఆయనకి ప్రసాదించారని, దాంతోనే ఆయన యుద్ధం గెలిచారని, 6 రోజుల యుద్ధం ఏదైతే జరిగిందో. అగైన్ ఆయన గురించి చెప్పాలంటే ఇంకో సెపరేట్ వీడియోనే చేయాలి. ఆయన చాలా పవర్ఫుల్. ఆయన నార్త్ బెల్ట్ అంతా విఘ్నేశ్వరుని పూజిస్తుందేమో కానీ స్కంద ఉపాసన తక్కువ కొంచెం. అగైన్ మళ్ళీ అది వస్తుంది, ఇద్దరిని ఈక్వల్ గాడ్స్ చూస్తున్నారు, ఇద్దరు ఆఖరికి సిబ్లింగ్స్ కదా. అండ్ ఇంకో విషయం, ఇది శివ పురాణంలో లేదు కానీ మనం కొంచెం స్కంద పురాణం ఇవన్నీ చూస్తే, సిద్ధి రిద్ధి అని చెప్పి వినాయకుడికి 2 భార్యలు ఉన్నారని. సిద్ధి అంటే పర్ఫెక్షన్, రిద్ధి అంటే పేషెన్స్, బుద్ధి. వీళ్ళిద్దరు గణేశుడితో కలిస్తే శుభ లాభ అని 2 పిల్లలు వాళ్ళకి పుట్టారని. అగైన్ ఇదంతా మనం చూస్తే చాలా ప్రాక్టికల్ గా అనిపిస్తుంటది మనకి. మీరు ఒకసారి ఆలోచించండి, వినాయకుడు విజ్డమ్ కదా, అంటే మనకు నాలెడ్జ్ ఉంటే చాలదు, ఆ నాలెడ్జ్ మనం ఎలా అప్లై చేయాలి, దట్ ఈస్ విజ్డమ్. ఇప్పుడు ఈ విజ్డమ్ కి మనం పర్ఫెక్షన్ యాడ్ చేసి, పేషెన్స్ యాడ్ చేసి, అదే బుద్ధిని యాడ్ చేసి, కరెక్ట్ అయిన మీటర్ లో దాన్ని పెట్టగలిగితే మనకి లైఫ్ లో అంత శుభాలు ఉంటాయి, లాభాలు వస్తాయి అని దాని అర్థం. అట్లీస్ట్ నేనైతే రెడ్యూస్ చేస్తున్నాను, మీరేమనుకుంటున్నారు నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇప్పుడు ఈ కథ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి లెట్ us see అసలు గణేష్ చతుర్థి ఈ పండగను మనం ఎలా చేసుకుంటాం, దాని చుట్టూ జరిగే చాలా వింతలు, అద్భుతాలు, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. వింతలంటే అగైన్ లీలల గురించి నేను వెళ్ళట్లేదు, దాని గురించి వీడియో టాపిక్ కాదు, అసలు ఈ వీడియో అది కాదు. వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇస్ ద షియర్ స్కేల్ అండ్ సైజ్. ఇది అసలు ఎప్పటి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది అని మనందరి మధ్యలో డౌట్ లేకుండా ఒక విషయం ఉంది కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గొప్ప రాజు అని, ఆయన చేసిన కొన్ని వందల గొప్ప పనుల్లో గొప్ప పని నేను చెప్పనా, మహారాష్ట్ర ఆయన రూల్ చేసిన కింగ్డమ్ లో ఒక యూనిటీని తీసుకురావడానికి ఈ గణేష్ పండుగను ఒక సారథిలా వాడాడు ఆయన. అందుకే ఇవాళ కూడా మీరు ఒక్కసారి మహారాష్ట్ర ముంబై బెల్ట్కి వెళ్ళి మీరు చూస్తే పూణేలో ఎట్లా చేస్తున్నారు, కస్ప గణపతి అనే టైం నుంచి వాళ్ళకి రిచువల్ అలా వస్తానే ఉంది. ఇది 1639 మాట. ఇది దాన్ని మళ్ళీ భౌరంగారి అని చెప్పి
1892లో మన బాలగంగాధర్ తిలక్ గారు తెచ్చారు దాన్ని మళ్ళీ వెనక్కి. అగైన్ ఒక పొలిటికల్ టూల్ లా వాడారు బ్రిటిషర్లకు అడ్డంగా నిలబడడానికి. దేశాన్ని ఒక దగ్గర తీసుకురావడానికి గణేష్ పండుగ కన్నా పెద్ద పండుగ ఏంటి అనుకున్నారు? జనాలు వచ్చారు, వాళ్ళలో చైతన్యాన్ని నింపారు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పారు, బ్రిటిషర్స్ అడ్డంగా నిలబడని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆయన ఒకటే బిలీవ్ చేశారు, ఎటువంటి కుల భేదాన్ని కట్ చేసి దేశాన్ని అందరినీ ఒక దగ్గర తీసుకురావాలంటే అది వినాయకుడు వల్లనే అవుతుంది అని. మీరు సర్చ్ చేయండి భౌరంగారి 1892-93 ఆ టైంలో. బట్ ఆయన ఇన్స్పైర్ చేసింది ఎవరని కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇది మన మరాఠా ప్రైడ్ అని చెప్పి జనాల్లో చైతన్యాన్ని నింపి ఆయన స్టార్ట్ చేసిన ఫినామినన్ తర్వాత రూల్ చేసిన పేష్వాస్ కూడా కంటిన్యూ చేశారు. పేష్వాస్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఈ మరాఠాస్ రూల్ చేసే టైంలో వాళ్ళ మినిస్ట్రియల్ పొజిషన్స్ లో ఉండేవాళ్ళు వీళ్ళు. వాళ్ళ తర్వాత అదే రీజియన్ ని వీళ్ళు రూల్ చేశారు. ఓకే హిస్టరీ అయిపోయింది కాబట్టి ప్రెసెంట్ కి వచ్చేద్దాం మనం. ఇవాళ భారతదేశంలో మోస్ట్ పాపులర్ గణేష్ ఐడల్ ఎక్కడ అంటే ముంబైలో లాల్ బాగ్చా రాజా అని కింగ్ ఆఫ్ ద కింగ్స్ అంటారు. ఇది నేను వీడియో షూట్ చేసిన రోజు అంటే గణేష్ చతుర్థికి 1-2 రోజుల ముందు దాన్ని అన్వీల్ కూడా చేశారు. As a nation readies for Ganesh Chaturthi on August 27th, here's the first look of Lord Ganesha at Mumbai's iconic Lal Bagh Cha Raja. Dressed in a magenta-hued glimmering attire, the idol has left devotees spellbound. చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ సైజులో మన వినాయకుడిని మనం చూస్తే, ఇన్ఫాక్ట్ ఇది ఫస్ట్ ఇన్స్టాల్ చేసింది 1934లో. ఇవాళకి రోజుకి ఆ లొకేషన్ కి 15 లక్షల మంది వస్తారు. 15 లక్షలు. దేవుడు దర్శనం కోసం 20 గంటలు, 30 గంటలు, 40 గంటలు వెయిట్ చేసే భక్తులు కూడా ఉన్నారు అక్కడ. దట్ ఈస్ ద షియర్ స్కేల్ ఆఫ్ ద లొకేషన్. అగైన్ అన్ని సంవత్సరాల చరిత్ర కదా. సరే అదోకే కానీ మన తెలుగు స్టేట్స్ లో మరి చేయరా అని అడిగితే అక్కడికే వస్తున్నా. భారతదేశం మొత్తంలో టాలెస్ట్ గణేష్ ఐడల్ ఎక్కడా అని అడిగితే మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో ఉండే ఖైరతాబాద్ ఐడల్ 61 అడుగులు ఉంటుంది. అది 1954లో 1 feet తో మొదలు పెట్టారు. 1 feet. ఇవాళ 61 అడుగులు ఉంది. దేశంలో ఏ వినాయకుడు ఏ గణేష్ చతుర్థికి అంత టాల్ గా లేడు. అది మన రికార్డ్. అది ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ ఏ థీమ్ ఉందో నాకు చెప్పండి. ఖైరతాబాద్ బ్యాచ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఖైరతాబాద్ యూత్, ఖైరతాబాద్ పబ్లిక్ నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. లేదా మన బాలాపూర్ లడ్డు ఆప్షన్ గురించి ఎంతమంది విన్నారు? ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ గణేష్ లడ్డు ఎవరికి దక్కుతుందని తెగ ప్రయత్నిస్తుంటారు అందరూ. లాస్ట్ ఇయర్ ఐ థింక్ 30 లక్షలకి వెళ్ళినట్టుంది. 20 లక్షలు 30 ఎగ్జాక్ట్ గా నాకు నంబర్ తెలీదు. 20 కిలోలు 30 లక్షలు అనుకుంటా. 30 lakhs వెళ్ళింది ఒక లడ్డు. ఎంతో అదృష్టం కింద భావిస్తారు. అండ్ ఓన్లీ ఇది భారతదేశంలోనే అనుకుంటున్నారా మీరు? అండ్ మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. హుస్సేన్ సాగర్ దగ్గర గణేష్ విసర్జన దగ్గర 10 రోజుల తర్వాత జరుగుతుంది. దానికి ఎంతమంది అటెండ్ అయ్యారు మీలో? నా కింద కామెంట్స్ రాయండి. దాని స్కేల్ ఎలా ఉంటుందో తెలుసు కదా. దాన్ని జస్ట్ సస్టైన్ చేయడానికి 15,000 మంది స్టాఫ్ వదులుతారు. 15,000 మంది, 50 క్రేన్స్ ఉంటాయి అక్కడ. ఇన్ఫాక్ట్ మన స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఎక్కువ క్రౌడెడ్ అయిపోతుందని హైదరాబాద్ లోనే రకరకాల ఏరియాస్ లో ఒక 70-75 బేబీ పాండ్స్ ని పెట్టారు. అలాగే మన బెంగళూరులో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. బసవనగుడిలో చాలా పెద్దది ఉంటుంది, చాలా మంచిగా చేస్తారు పండుగ అక్కడ. ఇన్ఫాక్ట్ ఈ చరిత్ర గురించి చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. అందరూ చూస్తున్నారు కాబట్టి సింపుల్ గా చెప్పేస్తున్నాను నేను. వరాహ మిహిరా అని చెప్పి మన సైంటిస్ట్ ఆయన, 5th century CE లో ఉన్న వ్యక్తి ఆయన పుస్తకం రాశాడు, బృహత్ సంహిత అని. ఆ పుస్తకంలో ఉండే ఇమేజెస్ ని మీరు కొంచెం గమనిస్తే మన వినాయకుడివి రాడిష్ ఉంటుంది వినాయకుడి చేతిలో. అండ్ ఇవాళ కూడా జపాన్కి వెళ్ళి మీరు వినాయకుడిని చూస్తే అక్కడ కూడా ఉండరాలు ఉండవు, రాడిష్లు ఉంటాయి. ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా, ఇది ఇవాళ మనం చేసుకునేది కాదు. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ప్రెసెంట్ డే హర్యానాలో రాకీ ఘడి, ఆల్సో భిర్దానా అని 2 locations లో క్లే హాలో దాన్ని ఏదో అంటారు. దాంట్లో క్లే వేస్తే వినాయకుడు బొమ్మ తయారవుతుంది కదా. అలాంటివి మనకి దొరికాయి అక్కడ. ఇది ఎప్పుడు డేట్ అవుతుందో తెలుసా? 9,000 సంవత్సరాల క్రితం, 9,000 years బ్యాక్. అందుకే అంటున్నా, ఇది ఇవాళ ఏదో మనం మాట్లాడుకునేది కాదు, ఇవాళ ఏదో మనం చేస్తున్నది కాదు, అనాదిగా వస్తున్న ఆచారం. ఎనీవేస్, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో మళ్ళీ చెప్తున్నా. ఒక పామరుడి భాషలో నాకు పెద్దగా ఏమీ తెలీదు, నాకు తెలిసింది గోరంతా. దాంట్లో నేను నా ఆడియన్స్ కి ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్పడానికి చూశాను అంతే. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే చూస్తున్నారో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. పండితులు ఎవరైనా చూస్తుంటే నేర్చుకుంటున్నాను నేను కూడా. ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా యాడ్ చేయండి. ఇవాళ మన దేవుడి రోజు. ఇవాళ ఎలా అయితే మనకి బలం కావాలంటే ఆంజనేయ స్వామిని మనం మొక్కుకుంటాం, ఆయన నాకు ఎప్పుడు తోడుగా ఉండడని నేను ఇవాళకి నమ్ముతాను నేను. అలాగే గాడ్ ఆఫ్ వార్ మన స్కంద భగవానుని మనం మొక్కుకుంటాం. అలాగే ఏదైనా పని స్టార్ట్ చేసే పని ఆగకుండా నిర్విఘ్నంగా వెళ్ళాలంటే, ఎటువంటి విఘ్నాలు లేకుండా, లేదు నేను స్వామి నేను ఈ పని స్టార్ట్ చేశాను దాన్ని ఆపొద్దు, ఎటువంటి అడ్డంకులు వచ్చినా అబ్స్టకల్స్ వచ్చినా దాన్ని నువ్వే చూసుకోవాలి స్వామి అని మనం అడిగేది ఎవరిని? మన వినాయకుడినే కదా, మనలో ఉండే వినాయకుడినే కదా. అందుకని ఇవాళ ఎవరికి ఏ పని ఉన్నా, ఎవరు ఏ పని తలబెడుతున్నా, మీ బిజినెస్ అవనివ్వండి, మీ స్కూల్స్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, మార్కులు అవనివ్వండి, కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఒక వెంచర్ అవనివ్వండి, రియల్ ఎస్టేట్ అవనివ్వండి, లేదా క్రియేటివ్ గా ఏదైనా తలబెడుతున్నా అవనివ్వండి, మీకు ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు ముందుకు వెళ్ళాలని. అందుకే లోయెస్ట్ చక్రాకి వినాయకుడిని తలుచుకోవాలంటారు. మీకు చక్రాస్ ఇన్ ద బాడీ తెలుసు కదా. అగైన్ డిఫరెంట్ వీడియో అది. మనం సరిగ్గా మన వినాయకుడిని కానీ సరిగ్గా మనం పూజించగలిగితే స్థిరత్వం వస్తుంది. స్టెబిలిటీ. ఆ స్టెబిలిటీ మీ అందరి లైఫ్స్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మనసులో అనిపిస్తుంది అనేస్తా. గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి. వాటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరు చిన్నపిల్లలకి నేను ఇస్తున్న ఈ ఆప్షన్స్ లో వినాయకుడు పేరు కాని పేరు ఏది? పేరు కాని పేరు మీరు జాగ్రత్తగా వినాలి. ఆప్షన్ ఏ ఏకదంత, ఆప్షన్ బి లంబోదర, ఆప్షన్ సి విఘ్నేశ్వర, ఆప్షన్ డి త్రినేత్రుడు. తెలిస్తే కింద రాయండి. ఒక కరెక్ట్ ఆన్సర్ నేను పిన్ చేసి పెట్టేస్తాం మీరందరూ తెలుసుకోవడానికి. ఇది అందరికీ తెలుసు, పెద్దవాళ్ళు అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి ఆన్సర్ చేయనిద్దాం దీన్ని. అండ్ బై ద వే మా ఇన్స్టాగ్రామ్
ఇన్స్టాగ్రామ్ ఇస్ అజయ్ ఫ్రమ్ ఏజుడ్, అజయ్ ఫ్రమ్ అని రాసే పక్కన ఉంటుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడ నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజుడ్ రీల్స్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్, అది షార్ట్స్, అది షార్ట్ కాంటెంట్ అది ఉంటుంది. అండ్ ఏజుడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మనలాంటి వీడియోస్ మీరు ఎవరైతే షేర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఆ ఛానల్ సూపర్బ్ ఉంటుంది. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా మీ ముందు మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు రోజు నా వెనక ఉన్నారు, నా వెన్నంటే ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది కదా, అదే నాకు బలం. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలిసే అలాంటి వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. తిరుపతి మీద రీసెంట్ గా ఒక వీడియో చేశాను నేను. అగైన్ కొంచెం స్పిరిచువల్ జోన్ లో ఉండి ఇంకా అలాంటి వీడియో చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం న్యూస్ పరంగా ఏం జరుగుతుందో నేను చూద్దాం అనుకుంటున్నాను అనుకుంటే జియో పొలిటికల్ వీడియో చూడండి. మీరు మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి.